అనంతపురం జిల్లాకు వస్తున్న రైజింగ్ రాజ్ కలశ యాత్రలో యాదవులంతా పాల్గొనండి. అనంతపురం జిల్లా యాదవ సంఘం నేతల పిలుపు. అనంతపురం జిల్లా యాదవ భవనం నందు అనంతపురం జిల్లా యాదవ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, రాష్ట్ర యాదవ ఉద్యోగుల సంఘం నాగభూషణం, రాష్ట్ర యాదవ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, యుగేందర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, రమేష్ యాదవ్, సందీప్ యాదవ్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైజింగ్ రాజ్ కలశయాత్ర జూలై 21న సోమవారం రోజున 10 గంటలకు తపోవనం వద్దకు చేరుకుంటుందని, కావున ఈ యాత్రకు అనంతపురం జిల్లాకు సంబంధించిన యాదవ ఉద్యోగులు, యాదవ యువకులు, యాదవ కులస్తులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా యాదవ సంఘం నేతలు, ఉద్యోగ సంఘం నేతలు పిలుపునిచ్చారు. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్. ఈరోజు నక్కా రామారావు యాదవ్ భవన్లో యాదవ్ సంఘం ట్రస్ట్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రైజింగ్ రాజ్ కలశ యాత్ర ఢిల్లీ నుండి బయలుదేరి ప్రతి రాష్ట్రము ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, మొత్తం ఇండియా మొత్తం యాదవ సోదరులంతా యాత్ర ప్రారంభం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 17వ తారీఖు నుండి ప్రారంభమయ్యే యాత్రకు రాష్ట్రంలో ఉండే యాదవులందరూ సంఘీభావం తెలుపుతూ, అదేవిధంగా 21వ తారీఖు అనంతపురంలోకి యాత్ర ప్రారంభం సందర్భంగా జిల్లాలో ఉండే యాదవులందరూ ఈ యాత్ర సంఘీభావం తెలుపుతూ జయప్రదం చేసుకోవాల్సిగా కోరుచున్నాం. గతంలో చైనా సైన్యంతో పోరాడిన వీర చరిత్ర గల యాదవులకు భారత సైన్యంలో తగిన గుర్తింపు ఇవ్వాలని రైజింగ్ యాదవులకి ఈ ఇండియా గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వాలని చెప్పి అందులో భాగంగానే డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగడం జరుగుతుంది. సోమవారం రోజు 21వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి తపోవనం సర్కిల్కి యాత్ర స్టార్ట్ అవుతుంది. జిల్లాలో ఉంటే యాదవ సోదరులందరూ వచ్చి ఈ యాత్ర జయప్రదం చెప్తూ అక్కడి నుండి మన నక్కా రామారావు భవన్కి తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ జరుపుతాం. అందులో భాగంగానే మొత్తం ఉండే యాదవులందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం. అనంతపురం జిల్లా యాదవులకు మరియు ఉద్యోగ సంఘ నాయకులకు మరియు ఉద్యోగస్తులకు మరియు యూత్ సంఘానికి ముఖ్యంగా విన్నవించడం ఏమనగా, అనంతపురం జిల్లాకు రైజింగ్ రాజ్ కలశ యాత్ర విచ్చేయుచున్నది. రథయాత్ర ఈ నెల 21వ తేదీ 10 గంటలకి తపోనగర్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి మన నక్కా రామారావు యాదవ్ భవన్లో సమావేశం ఏర్పాటు జరుగుతుంది. కావున జిల్లాలోని యాదవులు, మహిళలు మరియు ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకు నా నమస్కారాలు మరియు యాదవ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. 21వ తారీఖున మనము రైజింగ్ రాజ్ కలశ యాత్రకు తపోవనం సర్కిల్ 9:30కి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మనము ఇది టౌన్ క్లాక్ ఆర్ట్స్ కాలేజ్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇక్కడికి యాదవ భవన్ ట్రస్ట్ దగ్గరికి ర్యాలీగా రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇంతవరకు పెద్దలు చెప్పిన విధంగా అన్ని సంఘం నాయకులు యాదవులు కలిసి రావాల్సిందిగా కోరడం జరిగింది. యాదవ సోదరులందరికీ కూడా నమస్కారం. సోమవారం 21వ తేదీ రైజింగ్ రాజ్ కలశ యాత్ర ఉత్తర భారతదేశం నుండి మన దక్షిణ భారతదేశంలో ప్రవేశిస్తూ 21వ తేదీ గుత్తి నుండి ఉదయం 10 గంటలకు తపోవనం దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకు జిల్లా నలుమూల నుండి కూడా మన యాదవుల యొక్క ఐక్యతను చాటుకోవాలన్న ఉద్దేశంతో మనం ఆ రోజు 9:30 అందరూ కూడా తపోవనం సర్కిల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సప్తగిరి సర్కిల్ అక్కడి నుంచి మన నక్కా రామారావు యాదవ్ భవన్ దగ్గరకు ఆ యాత్రను మనం స్వాగతిస్తూ
ఇక్కడ పెద్ద మహాసభ ఒకటి ఏర్పాటు చేసుకొని మన యాదవుల ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఆ రోజు తప్పకుండా ఈ కలశయాత్రను జయప్రదం చేయవలసిందిగా నక్కారామారావు యాదవ్ ట్రస్ట్ మరియు యాదవ ఉద్యోగుల సంఘము, యాదవుల సంక్షేమ సంఘము అందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తుంది. ఆ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు అందరూ కూడా మరొక్కసారి శతాబ్దాలు గడిచిపోయినాయి, యుగాలు గడిచిపోయినాయి, అయినా కూడా యాదవ దాస చరిత్ర మాత్రం అంతరించిపోయేదానికి వీలు లేదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యాదవ చరిత్ర ఉంటుంది. కనుక ఈ రెజాంగ్లా యాత్రలో ప్రతి ఒక్కరూ భాగమయ్యి పాల పంచుకొని ఆ యొక్క యాత్రను విజయవంతం వైపు నడిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేస్తూ చేతిలో చేయి కలిపి నడిపించాలని చెప్పి ఈ అనంతపురం జిల్లా యొక్క యాదవ సోదర సోదరీమణులకు, ఎంప్లాయీస్కు, ఉద్యోగస్తులకు, యువకులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు, ప్రెస్సులకు, ఉద్యోగస్తులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ దేవ